జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మన దారులు ఇంత త్వరగా ఒక్కటవుతాయని నేను అస్సలు అనుకోలేదు. ఎనీవే, వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నీ నుంచే నాకు ఆఫర్ రావడం చాలా ప్లస్ అయింది. ఇది ప్లస్ అవుతుందో లేదో తెలియదు కానీ నేను మాత్రం నాకు ప్లస్ అవుతుంది అన్న ఆలోచనతోనే నీతో చేతులు కలపడానికి రెడీ అయ్యాను. ఇద్దరు స్వార్థపరులు కలిస్తే ఏదైనా సాధించచ్చు. చెప్పు, ఎలా మొదలు పెడదాం, ఎలా ఫినిష్ చేద్దాం? మంచి పనులు చేయాలంటే ప్లానింగ్ చేయాలి కానీ కొంపలు ముంచే పని అయితే స్పాంటేనియస్ గా దూకేయడమే. ఏం చేయాలో నువ్వు చెప్పు. ఎలా చెయ్యాలో నేను ప్లాన్ చేస్తాను. ఏటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఇంత తెలివి తెగింపు ఉన్నాయి కదా, మరెందుకు అందొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వృధా చేస్తున్నావు? అవకాశం అంటే అదే అనులా ఉన్న అవకాశం. ఓ, అర్థమైంది. ఆర్యవర్ధన్ గారు ఎలాగో నువ్వే అను అన్న నమ్మకంతో ఉన్నారు కదా, ఆ మాటే నిజం చేసేసి వర్ధన్ ఫ్యామిలీతో సెటిల్ అయిపోవచ్చు కదా అనే కదా నీ ఉద్దేశం? ఎస్, యు ఆర్ రైట్. అది సాధ్యం అయ్యే పని అయితే నేనెప్పుడో చేసేదాన్ని. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఆయన నేనే అను అనే నమ్మకంతో మాత్రమే ఉన్నారు. ఆ నమ్మకం నిజమైనప్పుడే నాకు దగ్గరవుతారు. అంటే అనులా దగ్గరగా ఉన్నా కూడా రాజీ అనే బ్యారిగేడ్ మా మధ్య అడ్డుగానే ఉంది. వన్స్ అది దాటి దగ్గరకొచ్చారే అనుకో, నేనే రాజీ అని ఈజీగా కనిపెట్టేస్తారు. ఎందుకంటే ఆయనకి అను నడక నడవడికే కాదు, అను శ్వాస కూడా క్షుణ్ణంగా తెలుసు. అందుకే ఆ రిస్క్ తీసుకోలేదు. అయినా ఆ అను అంటే పిచ్చితనంగా ప్రేమ ప్రేమ అని ఆయన్ని పెళ్లి చేసుకుంది కానీ అవసరం లేదు. దొరికినంత ఆస్తిని కొట్టేసి హ్యాపీగా నా ఏడుకు తగ్గ జోడిని ఎతికి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతా. మరి మనం అనుకుంటున్న దాని ప్రకారం నువ్వు ఆర్యవర్ధన్ ద్వారా వారసుని కని వాణ్ణి అడ్డం పెట్టుకుని ఆస్తిని కొట్టేయాలనే ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? అందుకే కదా కొత్తగా ప్రేమ అనే నాటకం మొదలుపెట్టాను. నేను కూడా అచ్చం అనులాగే ప్రేమ ప్రేమ అని చుట్టూ తిరిగి నా మాయలో పడేసుకుంటా. అదంత ఈజీ కాదు. తెలుసు, కానీ ఎంతవారైనా కాంతదాసులే అని ఊరికే అనలేదు కదా. మాక్సిమం ట్రై చేస్తాను. కుదరలేదంటే మాయ చేసో మంత్రం వేసో తన ద్వారానే కడప తెచ్చుకుంటాను. అప్పుడు అవును కాదు అనలేక లాక్ అయిపోయి ఓకే అనాల్సిందే. గుడ్ స్ట్రాటజీ. ఇన్ని తెలివితేటలు ప్రదర్శిస్తున్నావు, మరి నన్ను మోసం చేయవని ఏంటి గ్యారంటీ? నీకు ఆ భయం అక్కర్లేదు. నాకు డబ్బంటే ఆశే కాని కొండని ఢీకొట్టే అంత మూర్ఖత్వం లేదు. ఆర్యవర్ధన్కే సై అంటే సై అని ఛాలెంజ్లు ఇసిరిన సమర్థవంతురాలివి నువ్వు. నీలాంటి స్ట్రాంగ్ సపోర్ట్ నాకుంటే గాని నేను అనుకున్నంత డబ్బు దక్కించుకోలేను.
ఒకవేళ ఈ ప్రాసెస్లో ఏదో తేడా జరిగి ఆర్యవర్ధన్కి నా నిజ స్వరూపం తెలిసిపోయినా కేవలం నీ సపోర్ట్తోనే ఎస్కేప్ అవ్వగలుగుతాను. సో ఎన్ని విధాలుగా ఆలోచించినా మన దోస్తి పర్ఫెక్ట్. సో ఇంప్రెసివ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో. కాకపోతే నేను నిన్ను పూర్తిగా నమ్మాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? నా ఈగోని సాటిస్ఫై చేయాలి. ఏంటి అర్థం కాలేదా? 20 ఏళ్లుగా ఆర్యవర్ధన్ని ఓడించి తన ఆస్తిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ నా ప్రయత్నాలు పన్నాగాలు ఏవి ఆర్యవర్ధన్ ముందు పని చేయలేదు. ఆస్తి కంటే కూడా తనని ఏమీ చేయలేకపోయాననే నా అహం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. నా పొగ చల్లారాలంటే నా ఈగో సాటిస్ఫై కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.